హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ దార్వి. ఇవాళ అయితే నిశాంత్ వాళ్ళ స్కూల్లో చైనీస్ న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. అందుకనేసే పాట్లాక్ చేసుకోరమ్మన్నారు. నేనైతే గులాబ్ జామున్ అండ్ వడలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అలసంది బేడలు వడలు ఉన్నాయి కదా, అవి అయితే ప్రిపేర్ చేశాను. బాగా ఎంజాయ్ చేసేస్తారండి. మంచిగా తిను, ఓకేనా? బ్యాగ్ ఏమో అంత పెద్ద బస్తా లాగా ఉంది, దాంట్లో అంతా ఫుడ్ ఐటమ్. యశు బాయ్ బాయ్. మంచిగా తిన్నారా వడలన్నీ మీ ఫ్రెండ్స్? బాగుందా? నీకేం మీ బెస్ట్గా అనిపించింది మన ఫుడ్ కాకుండా? వెజ్ బిర్యానీ. నెక్స్ట్ టైం మనం కూడా రైస్ ఐటమ్స్ మంచిగా తింటారేమో అని నేను స్నాక్ లాగా చేసి పంపించా. గులాబ్ జామున్ వడ. నువ్వు వెరైటీ పర్సన్వి కదా. సర్లే పో, ఫ్రెష్ అవ్వు, తినేసి ఫుడ్ తినేసి పో. గో బేబీ. ఇంకా ఏమేమి చేశారు చైనీస్ న్యూ ఇయర్? ఏం సెలబ్రేట్ చేసుకున్నారు స్కూల్లో? ఫస్ట్ నేను వెజ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, నగెట్స్. పాట్లాక్స్ ఏం చేశారనలే, ఎలాగ ఎంజాయ్ చేశారు అంటున్నా. ఏమేమి గేమ్స్ అవేం లేదా? ఓన్లీ దాట్. ఫ్రీజింగ్ గేమ్స్. రెడ్ లైట్, గ్రీన్ లైట్. ఓకే. Next. There is no teachers in your classroom? They are. Okay. Musical chairs. సరే గో గో గో. 4 21 పంపించా. ఆ 3 బాక్స్లో 21. ఇలాంటివి 3 పెట్టాను కదా. వీటిల్లో మీ క్లాస్లో 20 ఉన్నారో 18 ఉన్నారో తెలియదు కదా, అందుకని 21 అంటే ఆబ్సెంట్ అయి ఉంటారు కదా. 21 పంపించాను, 4 మిగిలాయి. గుడ్ నాన్న, మంచిగా తిన్నారు. అయితే టీచర్స్ కూడా తింటారా? వేకప్. లేపుతున్నావా అన్నని? లేపు, పైకి లేపు. అన్న నిద్రలే అను. అన్నా వేకప్. నిష వేకప్ అంటా ఉంది, లేయ్యో కాసేపు అంట. పోని పడుకోనిలే అమ్మ. లేవట్లే, పడుకోనిలే అమ్మా. నువ్వు ఎలాగో పడుకోలేదు కదా. ఏమి నీట్గా చూడు, ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టిందో అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిల్లో. ఏంటి దార్వి అవి? ఎవరు అక్కడ? ఎవరమ్మా? బేబీ. ఎక్కడికి వెళ్తున్నారు? దార్వి ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? ఓకే. వాట్ అమ్మా? బేబీ, అన్ని బేబీస్ నువ్వెక్కడ కూర్చుంటావు మళ్ళా? సేమ్ ఇద్దో ఇంతే, ఇంకెళ్తుంది. బాయ్. అన్నకు బాయ్ చెప్పు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? ఎక్కడికి? ఎక్కడికి? స్వామియా? స్వామి దగ్గరికి వెళ్తున్నావా? ఎందుకు? బాయ్. టెంపుల్కి వెళ్తున్నావా? ఓకే ఓకే బాయ్. హ్యాండ్ బ్యాగ్ ఒకటి వేసుకొని ఈడ్చుకుంటూ
ఇది వచ్చేసింది కదాలే దానిగా స్టెప్స్ ఎక్కితా ఈ వీడియో అయితే దార్వికి హెయిర్ ఇచ్చాం కదా ఆ ముందు రోజు నైట్ అనమాట. యాక్చువల్లీ నేను నిషాంత్కి చదివిపిస్తూ ఉన్నాను. వాళ్ళ డాడీ దార్వికి రైమ్స్ పెట్టి కూర్చో ఉన్నాడు అనమాట. ఇంకా నేను దార్వికి తినిపించాలనేసి వాళ్ళ డాడీకి నువ్వు చదివిపించు నేను వస్తానని చెప్పేసి వచ్చానమాట. చూస్తే మేడం గారు యాక్ట్ చేస్తున్నారనమాట రైమ్స్ చెప్తూ.